దేవాలయంలో జరిగిన సంఘటన చాలా బాధ కలిగిస్తుంది. ప్రాణాలు కోల్పోయిన భక్తులందరి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఒక పౌరులుగా, అదేవిధంగా రాజకీయ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ 1.5 సంవత్సరంలో పరిపాలన చూసినట్లయితే ఎంత అధ్వానమైన పరిపాలన అనేది మనకు కనపడుతుంది. మిగతా చోట్ల పక్కన పెడదాం, కనీసము దేవాలయాల్లో అన్నారు ఇన్ని సంవత్సరాల్లో జరగనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడన్నా జరిగిందంటే ఆ లోపం ఎవరిది? పరిపాలన. సింహాచలం లోపం ఎవరిది? పరిపాలన. ఈరోజు కాశీబుగ్గ లోపం ఎవరిది? పరిపాలన. ఆ రోజు పుష్కరాలు, గోదావరి పుష్కరాలు లోపం ఎవరిది? పరిపాలన. ఎప్పుడైనా కానీ ఒక వ్యవస్థ అనేది ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా, అప్పుడప్పుడు శతాబ్దాలుగా ఏర్పడింటారు. ఒక గుడి పరిపాలన జరుగుతుందంటే ట్రస్ట్ బోర్డు కానీ, దాంట్లో ఉన్న సెక్యూరిటీ కానీ, దానికి సంబంధించిన ఒక పద్ధతి విధానం కానీ ఎప్పటి నుంచో ఏర్పడి ఉంటుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కటి రాజకీయం చేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా రాజకీయము సంబంధించిన వ్యక్తులను లోపల పెట్టి పనిచేసే ఉద్యోగులను పని చేయనీయకుండా చేస్తే ఇట్లయితుంది. ఈరోజు మీరు గమనించండి, ఒక తహసీల్దార్ ఆఫీస్కి పోతే ప్రభుత్వ ఉద్యోగులు పని చేయగలుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోతారు, దబాయింపుడు కార్యక్రమము ఏ ఒక్కరిని కూడా ఆఫీసులో పని చేయకుండా చేస్తారు. ఒక ఎండిఓ ఆఫీస్ పోతే పరిపాలన చేయగలుగుతున్నారు అధికారులు. ఒక పోలీసు వాళ్ళ మీద ఎంత ఒత్తిడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రతిరోజు ప్రతి పని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేయగలుగుతారు ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం? ఒక స్కూల్కి పోతే టీచర్ మీద రుబాబు, ఒక తహసీల్దార్ ఆఫీస్ పోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద రుబాబు, ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోతే చివరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎరువులు ఫస్ట్ షార్టేజ్ ఉంది, ఎరువులు రైతులకు ఇవ్వాలంటే అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి రుబాబు. అసలు ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే అసలు ఏం ఆలోచన ఉందో కూడా ఎవరికి అంత కూడా చిక్కడం లేదు. ఇప్పుడు పెన్షన్ ఉంది, పెన్షన్ ఎవరు ఇస్తుంటే ఎవరింట్లో సొమ్ము ఇస్తున్నారు? ఎవరైతే అది ప్రజల సొమ్ము, మనమందరం పన్ను కట్టిన వాళ్ళ సొమ్ము, అది డబ్బులు ప్రభుత్వ ఆదాయం, దాంట్లో నుంచి పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ మన వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేదానికి, వికలాంగుల పెన్షన్ ఇచ్చేదానికి తెలుగుదేశం కార్యకర్తలకు ఏం సంబంధం అండి? అసలు ఏం సంబంధం? వాళ్ళ ఇంట్లో సొమ్ము అదేమన్నా, వాళ్ళ పార్టీ సొమ్ము ఏమన్నా? అంటే ఒక విలేజ్ సెక్రటేరియట్లో ఒక వ్యక్తి పెన్షన్ పోయి ఇవ్వాలంటే కూడా తెలుగుదేశం కార్యకర్త వస్తే తప్ప ముందుకు పోనీయలేదు. తెలుగుదేశం కార్యకర్త ఆ పెన్షన్ డబ్బులు 4,000 తీసి ఇంటింటికి ఇచ్చి ఏదో వీళ్ళ ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు. ఇదే పద్ధతి, ఇదే విధానము అన్ని డిపార్ట్మెంట్లలో అమలు పరుస్తూ, ఈవెన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గుళ్ళల్లో కూడా ఇదే. ఎవరినైతే ట్రస్ట్ బోర్డులు వేసినారో, ట్రస్ట్ బోర్డు ఇప్పుడు ఒక దేవస్థానం ట్రస్ట్ బోర్డు వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎవరిని వేస్తాం? దేవస్థానం ట్రస్ట్ బోర్డు చాలా బాధ్యత కలిగి, ఎంతో భక్తి, ఎంతో ఓర్పు, ఎంతో అన్ని రకాల సహనం ఉండే వాళ్ళని తీసుకుపోయి పెడతాం. దాంట్లో కూడా రాజకీయ పోస్టులు. ఈరోజు ట్రస్ట్ బోర్డు అనేది మామూలుగా పెద్దలు ఏమంటారంటే, ఒక వ్యక్తి ట్రస్ట్ బోర్డులో మెంబర్షిప్ తీసుకునేటప్పుడు ఆలోచన చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఒక తప్పు తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా కూడా మన మీదనే బాధ్యత వస్తుందని అంత ప్రాముఖ్యత ఉంది ఆ పోస్టు. ఎవరంటే వాళ్ళని పెట్టేది. ఇప్పుడు మా మదినేటి స్వామి చూడండి ఎట్లుందో బేతంచెర్ల దగ్గర, ఇంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది. ఈరోజు చూస్తే ప్రతి దాంట్లో పోతారు. ఏమనంటే మా ప్రభుత్వం. మీ ప్రభుత్వానికి గుడికి ఏమండి సంబంధము? నీ ప్రభుత్వానికి తహసీల్దార్ ఆఫీస్కి ఏం సంబంధము? నీ ప్రభుత్వానికి పోలీస్ స్టేషన్కి ఏం సంబంధము? నీ ప్రభుత్వానికి బడికి ఏం సంబంధము? నీ ప్రభుత్వానికి గుడికి ఏం సంబంధం? ఏంది నాకు అర్థం కాదు. ప్రతి దాంట్లో కమిషన్. ఇంకొకటే మిగిలింది, ఎవరన్నా కట్నాలు ఇచ్చి పుచ్చుకుంటుంటే అడగడంలో కమిషన్, అదొకటి మిగిలింది. మీకు అన్నీ అయిపోయినాయి కమిషన్. ఈ అధ్వానమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అధ్వానమైన పరిస్థితి పైనుంచి కింది వరకు ట్రైనింగ్. పైన ఒక నాయకుడు ఎప్పుడు కూడా ఒక పద్ధతితో కింద పద్ధతి పాటిస్తారు.
మనమే పద్ధతి పోగొట్టుకుంటే ఈరోజు మీరు వరుసగా చూడండి గుళ్ళల్లో జరుగుతున్నాయంటే కేవలం గుడిలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించాల్సిన విధులను ప్రభుత్వ అధికారులను నిర్వహించకుండా తయారు చేస్తారు, రుబాబు చేసి అజమాయిష్ చేసి. ఇది ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది భగవంతునికి సంబంధించింది కాబట్టి దేవుడే దీనికి శిక్ష వేస్తాడని చెప్పి మేము భావిస్తాం.